ఒక బ్లౌజ్ కుట్టి కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత, "అక్క బ్లౌజ్ కొంచెం ఆల్టరేషన్ చేయాలి" అని మళ్ళీ అదే బ్లౌజ్ తీసుకొస్తున్నారా? ఒకసారి కాదు పదే పదే ఇలా జరుగుతుంటే నా కటింగ్‌లో ఏదైనా తప్పు జరుగుతుందా? నా ఫిట్టింగ్‌లో ఏదేమైనా సమస్య ఉందా? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే బ్లౌజ్‌కి ఆల్టరేషన్ రావటానికి చాలా సార్లు పెద్ద తప్పు అవసరం లేదు. మనం చాలా చిన్నదిగా భావించే కొన్ని విషయాలే కారణం అవుతాయి. ఈరోజు టైలర్లు చేసే అలాంటి 7 ముఖ్యమైన తప్పుల గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు టైలరింగ్ చేస్తున్న వారైతే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే విషయం చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని గురించి సరిగ్గా చేయకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది వీడియో చూపిస్తున్నాను కదండి, అది పార్ట్ 2 అనమాట. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి నేను హాఫ్ వీడియో వేరేది వేసాను అనమాట. అందులో హాఫ్ బ్లౌజ్ కుట్టాను. ఇప్పుడు సగం బ్లౌజ్ని కంప్లీట్ చేయడానికి పార్ట్ 2 పెట్టాను అనమాట. ఎందుకంటే అది లెంత్ ఎక్కువగా అయిపోయింది కాబట్టి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సగం వీడియో ముందు పెట్టాను, సగం వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట పార్ట్ 2 లాగా. అలాగే నేను ఇందులో తప్పులు ఏమేమి ఉన్నాయి అనేది వివరిస్తాను. మీరు అదంతా చూసుకొని మీరు కూడా మీ తప్పుల్ని చూసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. ఇందులో ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ తప్పు వచ్చేసి మనకు పాత కొలతలనే ప్రతిసారి ఉపయోగించడం. ఎందుకంటే ఒక కస్టమర్కి గతసారి బ్లౌజులు కుట్టాం కదా, అదే కొలతలు ఉంటాయని అనుకొని ఈసారి కూడా అదే కొలతలతో కట్ చేయడం చాలామంది చేస్తుంటారు. కానీ ప్రతిసారి అదే కొలత ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే బాడీ సైజులో మార్పులు రావచ్చు. ఎందుకంటే కస్టమర్కి కావాల్సిన ఫిట్టింగ్ మారవచ్చు. గత బ్లౌజుల్లో ఏదైనా అసౌకర్యంగా ఉండవచ్చు. అందుకే కస్టమర్ రెగ్యులర్ అయినా సరే కొత్త బ్లౌజు కోసం అవసరమైన కొలతలను ఒకసారి చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక కస్టమర్ వచ్చేసి ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు అప్పుడు తను సన్నగానే ఉండొచ్చు, బట్ ఇప్పుడు కొంచెం లావెక్కి ఉండొచ్చు కదా. మనము అదంతా చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి కుట్టే ముందు. ఓకేనా? ముఖ్యంగా బస్ట్, నడుము, షోల్డర్, ఆర్మ్ హోల్, బ్లౌజ్ పొడవు, స్లీవ్స్ పొడవు వంటి ముఖ్యమైన కొలతలను నిర్లక్ష్యం చేయకండి. గతసారి ఇలాగే కుట్టాం అనే ఒక్క మాటతో కట్ చేయడం వల్లే కొన్నిసార్లు ఆల్టరేషన్ అవసరం అవుతుంది. రెండవ తప్పు, కస్టమర్కి కావాల్సిన ఫిట్టింగ్ను సరిగ్గా తెలుసుకోకుండా కుట్టడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక కస్టమర్కి టైట్ ఫిట్టింగ్ నచ్చుతుంది, ఇంకో కస్టమర్కి కొంచెం కంఫర్ట్గా ఉండాలి, మరొకరికి చేతి దగ్గర అస్సలు బిగుతుగా ఉండకూడదు. కొలత ఒక్కటే అయినా వాళ్ళకు కావాల్సిన ఫిట్టింగ్ వేరు. కాబట్టి కస్టమర్ కొలత తీసుకునేటప్పుడు కేవలం నెంబర్లు మాత్రమే తీసుకోకండి. "అక్క, మీకు ఫిట్టింగ్ టైట్గా కావాలా, కంఫర్ట్గా కావాలా, చేతి దగ్గర ఎలా కావాలి" అని అడిగి తెలుసుకోండి. కస్టమర్ ఏం చెప్తారో ముందే క్లియర్గా తెలుసుకుంటే తర్వాత ఆల్టరేషన్ చాలా వరకు తగ్గుతుంది. మూడవ తప్పు, కటింగ్లో మార్జిన్ను సరిగ్గా ఆలోచించకపోవడం. టైలర్లో కట్ చేసిన తర్వాత ప్రతి విషయం తిరిగి మార్చడం సాధ్యం కాదు. అందుకే కటింగ్ చేసేటప్పుడే ఎక్కడ ఎంత మార్జిన్ అవసరం, ఎక్కడ ఫిట్టింగ్ ఉండాలి, ఎక్కడ అవసరమైతే ఏ చిన్న మార్పులు చేయడానికి అవకాశం ఉండాలి అనేది ముందే ఆలోచించాలి. ముఖ్యంగా బ్లౌజ్లో బాడీ ఫిట్టింగ్, సైడ్ సీమ్, షోల్డర్, ఆర్మ్ హోల్ దగ్గర తొందరపడి కట్ చేస్తే తర్వాత ఆల్టరేషన్ చేయడానికి కూడా సరైన మార్జిన్ ఉండకపోవచ్చు. అందుకే టైలరింగ్లో ఒక్క మాట గుర్తుంచుకోండి, కట్ చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒక్కసారి కటింగ్ చేసేస్తే ఆ క్లాత్ అనేది మళ్ళీ తెప్పించుకోలేం కదండి, మళ్ళీ మేము తీసుకొని రాలేము. కాబట్టి 1కి 10 సార్లు మనం ఆలోచించి కటింగ్ అనేది చేయాలన్నమాట. లైనింగ్ అయితే మనం మళ్ళీ తీసుకొని రావచ్చు. అదే మనము మెయిన్ క్లాత్ వెళ్తే ఎక్కడి నుంచి తేవాలో మీరే ఆలోచించండి. అది చూసుకొని మళ్ళీ మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. దీని మీద ఫుల్ వీడియో పెట్టాను, నేను లైవ్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. కటింగ్ ఏ విధంగా చేయాలి అనేసి, స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా మనము ఆల్టరేషన్ లేకుండా చేసుకోవాలి అనేది ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడాను, అది కూడా చూడండి లైవ్లో. 4వ తప్పు, ఆర్మ్ హోల్ మరియు స్లీవ్స్ పై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం. బ్లౌజ్ బాడీ ఫిట్టింగ్ చాలా బాగా ఉన్నా చేతి దగ్గర బిగుతుగా ఉంటే కస్టమర్కి అసౌకర్యంగా ఉంటుంది. "అక్క, చేతి దగ్గర కొంచెం లూజ్ చేయాలి" అని ఆల్టరేషన్ రావచ్చు. అలాగే స్లీవ్ చాలా టైట్గా ఉన్న సమస్య, చాలా లూజ్గా ఉన్న సమస్యే. కస్టమర్ చేతిని కదిపినప్పుడు ఎలా ఉంది, చేతిని పైకి ఎత్తినప్పుడు ఎలా ఉంది, స్లీవ్ కంఫర్ట్గా ఉందా లేదా అనే
అనేది కూడా చూడాలి. కాబట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ కంటే కేవలం ఛాతీ దగ్గర ఫిట్టింగ్ మాత్రమే కాదు, చేతి కదలిక కూడా అందులో భాగమే. ఇప్పుడు 5వ తప్పుని తెలుసుకుందాం. నెక్ మరియు షోల్డర్ను కస్టమర్తో కంఫర్ట్ చేయకుండా కట్ చేయడం. కస్టమర్ ఒక బ్లౌజ్ డిజైన్ ఫోటో చూపిస్తారు. మనం ఫోటో చూసిన వెంటనే అదే డిజైన్ అనుకొని కట్ చేసేస్తాం. కానీ ఆ డిజైన్లో నెక్ ఎంత డీప్ ఉంది, షోల్డర్ ఎంత ఉంది, కస్టమర్కి నిజంగా అంతే కావాలా లేదా కొంచెం మార్పు కావాలా అనేది అడగాలి. ఫోటోలో ఉన్న డిజైన్ ఒకరికి బాగా సూట్ అవుతుంది, మరొకరికి అదే డిజైన్లో కొంచెం మార్పు అవసరం కావచ్చు. అందుకే అక్క ఇదే డీప్ కావాలా, షోల్డర్ ఇంతేనా అని కట్ చేయడానికి ముందు ఒకసారి కస్టమర్తో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత కస్టమర్ నెక్ కొంచెం తగ్గించాలి అని ఆల్టరేషన్కి రావాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ఇప్పుడు 6వ తప్పు, బ్లౌజ్ పూర్తయిన తర్వాత సరిగ్గా చెక్ చేయకుండా కస్టమర్కి ఇచ్చేయడం. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. మనకు బ్లౌజ్ కుట్టడం పూర్తయిందంటే పని అయిపోయినట్టే అనిపిస్తుంది, కానీ నిజానికి కస్టమర్కి ఇచ్చే ముందు ఒక్కసారి మొత్తం బ్లౌజ్ను చెక్ చేయాలి. 2 స్లీవ్లు ఒకేలా ఉన్నాయా, నెక్ ఫిట్టింగ్ బాగుందా, లైనింగ్ బయటకు వస్తుందా, హుక్స్ సరిగ్గా పొజిషన్లో ఉన్నాయా, ఎక్కడైనా దారం బయటకు ఉందా, సైడ్ స్లిమ్ సరిగ్గా ఉందా, బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. వీలైతే ట్రయల్ చేయించి చూడటం ఇంకా మంచిది. ట్రయల్లో చిన్న సమస్య కనిపిస్తే అప్పుడే సరి చేయొచ్చు. కస్టమర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి రాకుండా ముందే చెక్ చేయడం మన సమయాన్ని కూడా కాపాడుతుంది. ఈ తప్పు అయితే నేను చాలాసార్లు చేశానండి. ఒకసారి తిరుపతి ఆర్డర్ అయితే పంపించాను కదా, తనకైతే ఒక స్లీవ్ వచ్చేసి టైట్గా కుట్టేశానంట, ఒకటి వచ్చేసి లూజ్గా కుట్టానంట. తర్వాత నాకు బయట స్టిచ్ వేసుకున్నానక్క అనేసి చెప్పారనమాట. అలాంటి చిన్న చిన్న తప్పులు ఉంటాయన్నమాట. అలా లేకుండా చూడండి. ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్లో మనకు దూరంగా నుంచి పంపిస్తారు కదా, అక్కడ నుండి మనకి మళ్ళీ పంపించలేరు. కాబట్టి మనం ముందుగానే ఒకసారి చెక్ చేసి పంపించాలన్నమాట. ఇప్పుడు 7వ తప్పుని తెలుసుకుందాం. కస్టమర్ చెప్పిన మార్పులను రాసుకోకపోవడం. కొలతలు రాసుకుంటాం, కానీ కస్టమర్కి కావాల్సిన చిన్న చిన్న విషయాలు రాయడం మర్చిపోతాం. ఉదాహరణకి, అక్క నాకు స్లీవ్స్ కొంచెం లూజ్గా కావాలి, నెక్ చాలా డీప్గా వద్దు, బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువ కావాలి, ఇక్కడ ఫిట్టింగ్ కంఫర్ట్గా ఉండాలి అని కస్టమర్ చెబుతారు. మనం అప్పట్లో విన్నాం కాబట్టి గుర్తుందని అనుకుంటాం, కానీ ఒకేసారి చాలా ఆర్డర్లు ఉంటే ఎవరు ఏం చెప్పారో మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమైన సూచనలు కూడా కొలతలతో పాటు రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చిన్న పని, కానీ తర్వాత వచ్చే ఆల్టరేషన్ సమస్యలను చాలా వరకు తగ్గించగలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.